హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నా. అయితే ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అది 'పుష్ప 2' సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ గారి గురించి. ఆయన ఎందుకు సినిమా థియేటర్కి రావాలి, ఎందుకు అట్లా ప్రచారం చేసి వెళ్ళిపోవాలి, ఆయన ప్రచారం చేయటం వల్లనే అక్కడ మా కొడుకు అయినటువంటి శ్రీతేజ్ కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అటు బౌన్సర్లు ఇటు వీళ్ళ మధ్య తల్లి రేవతి గారు చనిపోయింది. మరి ఆ తర్వాత శ్రీతేజ్ కూడా ఒక క్రిటికల్ కేర్ సిచ్యువేషన్లో ఏమైనా కిడ్నీ పోయిందా, ఏమన్నా కన్ను పోయిందా, లేకుంటే ఇంకేమన్నా వచ్చిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫిల్మ్ ఇండస్ట్రీ హాస్పిటల్లో ఉండి దాదాపు 15 రోజుల నుంచి హాస్పిటల్ క్రిటికల్ కేర్ సిచ్యువేషన్లో ఉండి అతను పలకరియడానికి ఒక బెనిఫిట్ షోలు కూడా రద్దు చేసిన నేను అసలు అల్లు అర్జున్ గారి పైన కేసు పెట్టలేక తొక్కి అసెంబ్లీలో దాదాపు 11 నిమిషాలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. అసలు దాదాపు ఆయన వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, కానీ అలా కాకుండా సినిమా చూడటానికి వచ్చి కారు పైన చేతులు లేపుకుంటా ఊపుకుంటూ వెళ్ళిపోవటం, దాన్ని ఇటు ప్రేక్షకులు అటు అభిమానుల మధ్య ఇటు బౌన్సర్ల మధ్య తొక్కిసలాటకు గురయ్యి ఆమె కొడుకును కూడా బ్రతికించుకోవాలని చెప్పేసి అని ఆమె చాలా కష్టపడి కొడుకుని బయటేసింది అనమాట. తలకాయ మీద దాదాపు అందరూ చేతులు కాళ్ళు పెట్టి తొక్కటంతోనే బ్రెయిన్కి సంఘటన జరిగిన తర్వాత కూడా ఒక్కరు కూడా వెళ్ళి శ్రీతేజ్ని పలకరించడానికి హాస్పిటల్ వంకలు కూడా పోలేదు. ఏంది అసలు స్టోరీ ఏందని చెప్పేసి నన్ను అడుగుతున్నారు, పలకరిస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు. దెబ్బతిన్నా, కన్ను పోయిందా, ఇంకేమన్నా అయిందా, ఆయన పోయి పలకరిస్తారు. కనీసం ఆ పిల్లగాడు ఎట్లుండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆ అబ్బాయికి జరిగిన గారు అల్లు అర్జున్ పైన మన అసెంబ్లీలో పెద్ద రచ్చ కూడా రేపింది. దాదాపు 11 నిమిషాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి ఎవరైనా శిక్షిస్తా, తొక్కి నారదీస్తా అని చెప్పేసి అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మనకే తెలిసిందే. అయితే అదే విషయం అయిన తర్వాత దాదాపు నిన్న రాత్రి 8 గంటలకి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడుతున్నట్టు ఒక సంచలనమైన న్యూస్ కూడా చెప్పారనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా మొత్తం పూర్తిగా అవాస్తవాలని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్లో తెలిపారనమాట. అది కూడా మనం మాట్లాడుకున్నట్టయితే, నేను అసలు ప్రచారం చేయలేదు, కారు పైకి ఎక్కలేదు, నేను అభివాదం చేయలేదు, ఏం చేయలేదు. నేను ఎందుకంటే మా ప్రేక్షకులు ఎవరైనా చనిపోతే, నా అభిమానులు ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా నేను వెళ్తా, చూస్తా, మాట్లాడతా. ఎక్కడెక్కడో విజయవాడలో చనిపోయిన వాళ్ళు ఉండరు, ఉప్పల్లో చనిపోయిన ఉండరు, శ్రీకాకుళంలో ఉండరు, వైజాగ్లో ఉండరు, ఎక్కడెక్కడో చనిపోయిన నా అభిమానుల కోసం ఎస్పెషల్గా నేను పోయి పలకరించి మాట్లాడతా. అంతటి అభిమానం అంటే ప్రేక్షకులు అంటే, నా అభిమానులు అంటే నాకు అంత ప్రాణం, అంత ఇష్టం అనమాట. కాబట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత నేను దాదాపు ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళలేదన్నమాట. నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి, నాకు చాలా ఈవెంట్స్ వచ్చాయి, చాలా ప్రెస్ మీట్లు కూడా వచ్చాయి. వాటన్నిటిని అవాయిడ్ చేసుకొని కూడా నేను ఈవెంట్కి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉన్నా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో తెలిపారనమాట. అయితే వారు తప్పుడు వాస్తవాలతో తప్పుడు అవాస్తవాలతో మాట్లాడటం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ వేదికగా తన బాధను వ్యక్తం చేసుకున్నారు. మరి ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, నేనే బాధపడుతున్నా, నాకు అర్జున్ ఎందుకు ఇలా ఉంటున్నారో నేనే చూసి తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్కి సంబంధించి మాట చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా నీ సినిమా సక్సెస్ అయింది, దేశవ్యాప్తంగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వెందుకు ఇట్లా ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నావు, ఎక్కడికైనా బయటకైనా వెళ్ళి రాపో అర్జున్ అని చెప్పి నేను చెప్పినా కానీ తను ఇప్పటికీ వినలేదు. అన్ఫార్చునేట్లీ ఇది జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల అసలు ఏమనుకుంటున్నారండి, మాకేం అర్థం కావట్లేదు. మీ కుటుంబం, మీ ప్రేక్షకుల అభిమానంతోనే నేను పైకి ఎదిగిన కుటుంబం మాది, అంతేగాని ఒకరికి ఏదో చేయాలని చెప్పి అయితే మేము ఎప్పుడు అనుకోవట్లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అన్నారు. మరి ఆ తర్వాత కింద ప్రేక్షకుల కామెంట్లు మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారికి కొంచెం కూడా బుద్ధి లేదని చెప్పేసి అని వాళ్ళు అన్నారనమాట. ఎందుకంటే దాదాపు నీ కొడుకు 15 రోజులు ఉత్తగా ఏం కాకుండా ఈ జరిగిన ఇన్సిడెంట్ నుంచి బయటపడటానికి చాలా తీవ్రంగా
ఆలోచిస్తున్నారు, తీవ్రంగా బాధపడుతున్నారు, తీవ్రంగా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి మీరు ఆయన తన కొడుకుని చూసి మీరు బాధపడుతున్నారు అల్లు అరవింద్ గారు. మరి 15 రోజులు బెడ్ మీద ఉండి ఆక్సిజన్ అందక కోమాలకు ఉండి దాదాపు క్రిటికల్ సిచ్యువేషన్ ఉండి చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ కుటుంబం ఎంత బాధపడాలి అల్లు అరవింద్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని తిట్టిపోసుకుంటున్నారు. సో మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.